ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆయన ప్రయాణించడానికి నియమించినటువంటి ఒక హెలికాప్టర్ కుప్పకూలడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ హెలికాప్టర్ నడుపుతున్నటువంటి పైలట్కి, అలాగే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ పైలట్కి కూడా చిన్న గాయాలు అవడం కూడా మనం చూసాం. అయితే ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ, ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇదేనా అంటూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద గతంలో ఏదైతే అలిపిరికి సంబంధించిన దాడి జరగడం, ఆ తర్వాత ఆయన భద్రత పెంచడం, ఆయనకి ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయనకి సంబంధించినటువంటి ప్రయాణించడానికి నియమించినటువంటి హెలికాప్టర్లో సాంకేతిక లోపం వచ్చి కుప్పకూలిన విషయం తెలిసింది. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరునైతే అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అది చూసుకుంటే, సీఎం భద్రత గాలిలో దీపమా, బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు, ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది, నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న దాన్ని అద్దెకు తీసుకోరాదు, అయినా 2008 మోడల్కు అనుమతి, ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు, హెలికాప్టర్ పనితీరు అంచనాలతో నైపుణ్యం లేని, తక్కువ ఎత్తులో నుంచి కూలినా పూర్తిగా ధ్వంసం, చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏంటి, గత శనివారం ముంబై నుంచి విజయవాడకు వస్తూ పూణే వద్ద ఓ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం గుర్తుందా? అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ దిగ్భ్రాంతి కల్పించే విషయం ఏంటంటే, ఈ హెలికాప్టర్ను ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? ఈ ఊహే తీవ్ర భయాందోళనకు రేకెత్తిస్తుంది. ఇది కూడా చూస్తున్నాం. నిన్న దానికి సంబంధించిన హెలికాప్టర్ కూలినటువంటి దృశ్యాలు, పైలట్, ఆయనతో పాటు ఉన్నటువంటి అసిస్టెంట్ పైలట్. అంటే ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే, ఒక హెలికాప్టర్ని 10 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదని చెప్పేసి దానికి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి ఓల్డ్ హెలికాప్టర్ని నియమించడం ఏంటి, ఏవియేషన్ అధికారులు అది ఎలా చేస్తారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి మాట. అంటే ఆయన గురువారం దానికి రావాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన ఒకవేళ దీంట్లో ప్రయాణించి ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఎలా చేయాలి? ఈ ప్రక్రియని ఖచ్చితంగా తప్పించాల్సిందే కదా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తికి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్ని ఇవ్వాల్సింది, ఇలా ఓల్డ్ హెలికాప్టర్, అది కూడా 2008 మోడల్కి సంబంధించిన హెలికాప్టర్ను నియమించడం ఏంటనేది కూడా చెప్తున్నటువంటి మాట. అంటే దాదాపు 16 సంవత్సరాల ఓల్డ్ ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ని ఇచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి 2008 హెలికాప్టర్లు ఇంకా మనుగడలోకి ఉంచారు. ఈ మోడల్ని రద్దు చేసినప్పటికి కూడా, ఈ మోడల్ని తీసేసినప్పటికి కూడా, వీటికి అనుమతులు లేనప్పటికి కూడా మళ్ళీ వీటిని రిపేర్ చేసి అధికారులు ఏవియేషన్ అధికారులు మళ్ళీ ముఖ్యమంత్రులకో లేదంటే ఏవియేషన్ సిబ్బందికో లేదంటే ఆర్మీకో ఇవ్వాలని చెప్పేసి ఎందుకు చూస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. దాంతోపాటు ఆయన సెక్యూరిటీకి సంబంధించి కూడా Z+ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం విస్తృతంగా బయటపడింది. సామర్థ్య పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలు, కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితంగా నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనత ఏంటో అర్థమవుతుంది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఆయనకు సంబంధించిన హెలికాప్టర్ పైన ఖచ్చితంగా ఒక పరిణామాలు తీసుకొని వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత అదంతా కరెక్ట్గా ఉందా లేదా, దీన్ని ప్రయాణించడానికి సరిగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి. దాంతోపాటు ఒక ముఖ్యమంత్రి ప్రయాణించేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి వెహికల్స్ కానివ్వండి, ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా వాటిలో 24/7 వాటిని చెకింగ్ చేస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి వీటన్నిటికీ లేకుండా ఒక ప్రయాణించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి చేసేటువంటి హెలికాప్టరు ఇంత పోతమాళ్ళు, అది కూడా 16 సంవత్సరాల క్రితంది ఎలా ఇస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి దీని మీద ఏవియేషన్ అధికారుల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సీఎంఓకి సంబంధించిన వాళ్ళు కూడా ఏవియేషన్కి ఒక లేఖ కూడా రాయనున్నట్టు తెలుస్తుంది. దాని మీద ఆయన సెక్యూరిటీకి సంబంధించి సాంకేతిక లోపాలు ఎటువంటి ఇబ్బంది లేని ఒక న్యూ మోడల్ హెలికాప్టర్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దానికోసం ఆయనకి సంబంధించి ఆ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత ఆయనకి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త హెలికాప్టర్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చంద్రబాబు కోసం ప్రత్యామ్నాయంగా విజయవాడకు వచ్చిన మరో హెలికాప్టర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇమేజ్ చూస్తున్నాం. సో ఆయనకి సపరేట్ ఇచ్చినప్పటికి కూడా ఒక సాంకేతిక లోపం లేని ఒక న్యూ టెక్నాలజీలతో కూడినటువంటి హెలికాప్టర్ని ఇవ్వాలని చెప్పేసి ఏవియేషన్ అధికారులకి సీఎంఓ నుంచి సమాచారం ఇవ్వనట్టు తెలుస్తుంది.